సర్వోన్నతుడా నీకు వందనాలయ, కృపా కనికరములు గల తండ్రి, నీకు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తున్నాము తండ్రి. ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో మేము ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపును మాకు బలముగా దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ వాక్యం ధ్యానించుకుని పోతుండగా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని దర్శించండి. మాలో ఉన్న తండ్రి నీకు ఆయాసకరమైన క్రియలను, నీకు వ్యతిరేకమైన తండ్రి నడవడికను తొలగించి తండ్రి నీలో ఫలింపును మాకు దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. ఆత్మ జ్ఞానంతో మాట్లాడటకు నాకు శక్తిని దయచేయండి, నీ ఆత్మ నడిపింపును దయచేయండి. వినగల చెవులను గ్రహింపగల మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాను. పరిశుద్ధ ఆత్మదేవ నీ కృపలో మమ్మల్ని ముందుకు నడిపించండి తండ్రి. సమస్తాన్ని చేతులకు సమర్పిస్తున్నామయ్యా. ముందున్న సమయాన్ని అంతటిని నీ చేతులకు సమర్పిస్తూ నజరేయుడు పరిశుద్ధుడైన యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. మనము అందరం ఏదో ఒక పరీక్షల గుండా వెళ్తూ ఉంటాం, ఏదో ఒక సమస్యల గుండా వెళ్తూ ఉంటాము. అయితే అలా వెళ్తున్నప్పుడు మనకి ఎలాంటి డిసిషన్ తీసుకోవాలో అర్థం కాదు, ఏ నిర్ణయం తీసుకోవాలో కొన్ని సమయాల్లో మనకి అర్థం కాదు. అంటే 10th అయిపోగానే మనం ఇంటర్లో ఏ సబ్జెక్ట్ తీసుకోవాలి, ఏ గ్రూప్కి వెళ్ళాలి, లేదంటే వివాహ విషయంలో దేవుని చిత్తాన్ని ఎలా గ్రహించాలి, ఉద్యోగ విషయంలో ఇది దేవుని చిత్తంలో ఉన్న ఉద్యోగమేనా, ఇది దేవుని చిత్తంలో ఉన్నదేనా, లేదంటే ఏదైనా చేయాలనుకున్నప్పుడు, ఏదైనా తీసుకోవాలనుకున్నప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకున్నప్పుడు మనకు అర్థం కాదు. కానీ ఎప్పుడైతే మనము దేవుని ఆత్మ నడిపింపులో ఉంటామో, దేవుని స్వరాన్ని వినగలిగే స్థితి మనలో ఉంటుందో, అప్పుడు మనము ఒక ఖచ్చితమైనది తీసుకోగలుగుతాము. అలాగే ఖచ్చితంగా అంటే మనము ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత మనకు భయం అనేది ఉండదు. ఎందుకంటే నా దేవుడు చెప్పిండు, ముందున్న రోజుల్లో అది ఎలాంటిదైనా కానీ నా దేవుడే చూసుకుంటాడు అనే ఒక విశ్వాసం అనేది మనలోనికి వస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మన అంశం మనము గమనించుకున్నట్లయితే, నా గొర్రెలు నా స్వరము వినును. దేవునికి మహిమ కలుగును గాక. సో నా గొర్రెలు నా స్వరము వినును అనే మాటను మనం గమనించుకున్నప్పుడు, మన ప్రధాన యాజకుడు, మన కాపరి, మనల్ని అనునిత్యము గమనిస్తూ, మనల్ని ప్రేమిస్తూ, మనల్ని ముందుకు నడిపిస్తున్న యేసు క్రీస్తు, యేసు ప్రభు మనకు తోడై ఉన్నాడు. సో నా గొర్రెలు అన్నప్పుడు నా బిడ్డలు అనేది మనం గమనించుకోవచ్చు. సో అంటే ఇక్కడ మనము గమనించుకోవాల్సింది, మనము దేవుని పిల్లలము అంటే తండ్రికి తగిన కుమారుల వలె ఉండాలి, తండ్రిని గణపరిచే కుమారుల వలె మనము ఉండాలి. అప్పుడు ఏమైతే అంటే మనము తండ్రికి అంటే ఏదైతే క్రీస్తు మన కోసము ఈ శిలువలు త్యాగము చేసిండో, ప్రాణత్యాగం చేసిండో, రక్తము చిందించిండో, దానికి ఒక అది అనేది ఉంటుంది కదా. సో అంటే ఇక్కడ నేను ఏం గుర్తు చేయాలనుకుంటున్నా అంటే, ఎప్పుడైతే మనము దేవునిలో ఎదుగుతామో, దేవునికి తగిన బిడ్డలుగా ఉంటామో, అప్పుడు మనము దేవుని కుమారులుగా పిలువబడతాము. ఒక్కసారి మనము గమనించుకున్నట్లయితే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3వ వచనము. దేవునికి మహిమ కలుగును గాక. సో దేవుని వాక్యంలో మనం చూస్తాం కదా, నేను పరిశుద్ధుడని కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. సో ఇక్కడ పరిశుద్ధులకు తగినది ఏదంటే దేవుడు సెలవిచ్చిండు. ఏమేమి ఉండకూడదంటే మనలో ఫస్ట్ ఏంటిది? జారత్వము, అపవిత్రత, లోభం. దేవునికి మహిమ కలుగును గాక. సో అంటే ఏ అపవిత్రమైనది మన జీవితంలో ఉండకూడదు, ఎలాంటి దేవునికి ఆయాసకరమైన క్రియలు మనలో ఉండకూడదు. అప్పుడే మనము దేవుని కుమారులనడానికి యోగ్యులముగా, దేవుని దృష్టికి అంగీకారమైన జీవితము జీవించగలుగుతాం. మనం చెప్పుకున్నది ఏంటి? నా గొర్రెలు నా స్వరము వినును. అంటే దేవుని స్వరం నీకు వినబడాలంటే నువ్వు దేవుని బిడ్డగా ఉండాలి మొదటిగా. సో అంటే మనము ఎలాంటి డిసిషన్ తీసుకోవాలన్నా కానీ దేవునికి అంగీకారమైన, దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించాలి. అంటే దేవునికి ఇష్టమైన జీవితం ఏంటి? మనలో అపవిత్రత అనేది ఉండకూడదు, జారత్వం అనేది ఉండకూడదు, దేవునికి ఆయాసకరమైన క్రియలు అనేవి ఉండకూడదు. దేవునికి ఆయాసకరమైన క్రియలను మనము తీసేసుకున్నప్పుడు మనము దేవునికి లోబడే తత్వం మనలోనికి వస్తుంది. సో మనము నెక్స్ట్ మాట ఏంటంటే, నా గొర్రెలు నా స్వరము వినును. విను అంటే
వినగలగడం ఎవరికి వస్తుంది? ఒక లోబడే తత్వం ఉన్న వాళ్ళకే వినగలుగుతారు. ఒకరు ఒక మాట చెప్పినప్పుడు తల్లిదండ్రుల మాట పిల్లలు వినాలంటే వాళ్ళకు లోబడే తత్వం అనేది వాళ్ళు ఉండాలి. అలాగే మనం కూడా దేవుడు చెప్తూనే ఉంటాడు, కానీ మనము వినగలిగే స్థితిలో ఉన్నామా, లోబడే స్థితి మనలో ఉన్నదా అనేది మనము చూసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. సో అంటే ఆ విధేయత అనేది మనలో రావాలి. ఆ విధేయత క్రియల రూపంలో ఉండాలి. మనము గమనించుకున్న దేవుని వాక్యంలో కూడా మనము చూస్తాము. అంటే ఎన్నో విధాలుగా దేవుడు మనకి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు దేవుని వాక్యంలో ఇచ్చినాడు. అంటే ఒక కుమారుడు ఏం చేస్తే నేను పోతా అని వెళ్ళకుండా ఉండడం మనము గమనిస్తాం. ఒకసారి మనము మత్తయి సువార్త 5:15 అధ్యాయము గమనించుకున్నప్పుడు ఒక మాట మనం చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనము. 5వ అధ్యాయం 15వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. సో మన క్రియలు ఎలా ఉండాలంట? మనం ఏదో క్రియ కలిగి ఉండి అన్ని లోబడ పెట్టుకోవడం కాదు, కానీ అదే అవతలే కనిపించే వారిగా ఉండాలి. అంటే శక్తి సమాధానంగా ఉండమని సెలవిస్తుంది దేవుని వాక్యము. అంటే మన సమాధానం అనేది కనిపిస్తుంది ఇతరులకు అనేది మనం చూసుకోవాలి. ఇంట్లో మనమే అరిచే వాళ్ళగా ఉన్నామా, లేదంటే బయట వెళ్ళినప్పుడు ఒక గొడవ జరుగుతున్నప్పుడు ఆ గొడవను తగ్గించడానికి మన ప్రయత్నం అనేది ఉంటుందా, ఇంకా 2 మాటలు ఎక్కువ చెప్పి ఆ గొడవను పెంచేదా? అంటే సమాధానం కదా మనం ఒక దేవుడు కదా, ఆ సమాధానాన్ని క్రియల రూపంలో మనం చూపించాలి. నీకు సమాధానం ఉన్నదంటే ఒక గొడవ అనేది తగ్గేలా మనము చూడాలి. అంటే ఇక్కడ నేను దేని గురించి చెప్తున్నా అంటే విధేయత గురించి చెప్తున్నా. లోబడడం అనేది క్రియల్లో చూపెట్టాలి. అంటే ఏదైతే మనకు క్రియలు మనము కలిగి ఉన్నామని అనుకుంటున్నామో అది మనము క్రియారూపకంగా మనకు అది చూపెట్టాలి అనేది ఇక్కడ మనం చూసుకోవచ్చు. సో ఏదైతే మనం వెలుగు ఫలాలు అవి మన జీవితంలో ఉన్నాయో సత్యాన్ని మనము ఫాలో అవ్వాలి. దేవుని వాక్యాన్ని మనము, దేవుని వాక్యమే సత్యము. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నా గొర్రెలు నా స్వరము వినును అంటే ఇక్కడ గుర్తు చేసుకోవాల్సింది మొదటిది మనము ఏం చేయాలంటే దేవునికి మరి తగిన కుమారులుగా మనం ఉండాలి. తగిన కుమారులుగా ఉండాలంటే మనలో అపవిత్రత, దేవునికి ఆయాసకరమైన క్రియలు అనేవి తొలగించబడాలి. ఒకటిది. రెండవది ఏంటిదంటే వినును అంటే విన్నప్పుడు అది లోబడే తత్వం అనేది ఉండాలి. ఆ మాటకు మనము అంగీకరించాలి. మనము దేవుని వాక్యంలో చూసుకున్నాం కదా, అబ్రహాము ఇస్సాకును ప్రార్థించడానికి వెళ్ళినప్పుడు కొండ దగ్గర ఇస్సాకుకు తెలియదు తండ్రి ఎందుకు తీసుకుపోతాడో తెలియదు, అది ఏదో చెప్పి తీసుకువెళ్తున్నట్టుగా మనము చూస్తాం. కానీ ఇస్సాకు అబ్రహాముని నమ్మిండు, నా తండ్రి నాకు ఎలాంటి హాని చేయడని. అలాగే అబ్రహాము దేవుని నమ్మిండు. అంటే నా దేవుడు అంటే ఆ ముసలితనంలో గర్భఫలాన్ని ఇచ్చి మృతతుల్యమైన శార గర్భాన్ని తెరిచిన దేవుడు ఆ సమయంలో అంటే అలాంటి ఒక ఎంతో పెద్ద బహుమానం కదా వాళ్ళకు అది. అప్పుడు అలాంటి సమయంలో నీ కుమారుని నాకు బలి అర్పించమంటే అబ్రహాము దేవుడు చెప్పిన మాటకు ఒప్పుకొని పైకి వెళ్ళినట్టుగా మనము చూస్తాం. అంటే ఆ విధేయత అనేది మనం నేర్చుకున్నప్పుడు ఏమైందంటే దేవుని కార్యాలు అనేవి మన జీవితాల్లో చూస్తాము. ఆ ఒక్క కుమారుని దేవుడు ఇచ్చిండు. ఆ ఒక్క కుమారుని అడిగినప్పుడు అబ్రహాము వెనకడుగు వేయలేదు. సో దానికి తగినట్టుగా దేవుడు ఇస్కరేణులంత విస్తారమైన జనాంగాన్ని ఇస్తా అని దేవుడు వాగ్దానం చేసినట్టుగా చూస్తాం. అంటే నీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించడానికి కొన్ని పరీక్షలు పెట్టవచ్చు. సో అప్పుడు మనము లోబడే తత్వం అనేది ఉండాలి మనలో. మొదటిది మనం ఏం నేర్చుకున్నాం? నా గొర్రెలు నా బిడ్డలు. అంటే దేవునిలో మనము ఆ అపవిత్రత అనేది తొలగించుకోవాలి. ఆ ప్రార్థన తొలగించబడుతుంది. అంటే మనుష్య స్వభావంగా మనకెన్నో ఉంటాయి. మనలో కోపం ఉంటుంది, ద్వేషం ఉంటుంది, అసూయ ఉంటుంది, కుళ్ళు కుతంత్రాలు నార్మల్గా మన పుట్టుకతోనే అవన్నీ వస్తాయి. మన తల్లిదండ్రుల నుంచి మనకు వచ్చేవైనా మన స్వభావాలైనా వస్తాయి. కానీ అవి ఎక్కడ పోగొడతామంటే ప్రార్థనలో మనము పోగొట్టుకోగలుగుతాం. సో ప్రార్థిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవునికి మనం దగ్గరగా వెళ్తాం. దగ్గరికి వెళ్తున్న కొలది ఆ వాక్యాన్ని చదివిన కొలది ఆ వాక్యం మనలో ఉన్న చెడునందరినీ తీసేస్తుంటుంది. మనకి తెలియకుండా మనమే మారిపోతూ ఉంటాం. ఎప్పుడు అంటే వాక్యాన్ని చదివినప్పుడు, వాక్యాన్ని గ్రహించినప్పుడు. మనం ఏం చూసుకున్నాము? నా గొర్రెలు నా స్వరము వినును అంటే మనము లోబడి ఉండాలి. నెక్స్ట్ ఇది నా స్వరము. దేవునికి మహిమ కలుగును. కీర్తనలు 118 5వ వచనం. కీర్తనలు 118 5వ వచనం.
దేవునికి మహిమ కలుగును గాక. సో ఇక్కడ మనము గమనించుకున్నట్లయితే దేవుని స్వరము వినాలన్న ఆశ కలిగి మనం ఉన్నట్లయితే ఆశ గల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఒకటైతే మొదటగా మనం చేయాల్సింది ఏంటిదంటే మనము మొరపెట్టాలి. ఇరుకు స్థలమునందు నేను మొరపెడుతుని విశాల స్థలమందు ఆయన నాకు ఉత్తరమిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మనము మన జీవితాల్లో ఎన్నో ప్రాబ్లమ్స్తో వెళ్తున్నాం. మన పుట్టుక నుంచి మ్యారేజ్ వరకు, మ్యారేజ్ అయినాక ఇంకా కొత్తగా వస్తాయి. అంటే మళ్ళీ పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా వేరే వస్తాయి. అంటే జాబ్స్ విషయంలో, కెరీర్ విషయంలో, అంటే వేరే ప్రాబ్లమ్స్ అనేవి మనం ఎదుగుతున్న కొద్ది ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతూ పోతూ ఉంటాయి. అంటే మన ప్రాబ్లం ఏదైనా కానీ మనం దేవుని సన్నిధిలో మొరపెట్టుకున్నప్పుడు ఏమైందంటే దేవుడు ఆయన కృప చొప్పున మనకు ఆన్సర్ ఇస్తాడు. సో దేవుని ప్రార్థించాలి. అంటే మనకు ఒక బాధ వచ్చినప్పుడు ఆ బాధని ఎలా మనము తీసివేసుకోవాలని మనం అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాము? ప్రార్థించినప్పుడు దేవుని స్వరము నీకు వినబడాలంటే ఈ రెండు మనం చేయాలి. ముందు చెప్పిన ఏంటివి? మొదట మనం పరిశుద్ధులుగా ఉండాలి. రెండవది ఏంటిదంటే నీకు లోబడే స్వభావం ఉండాలి. దేవుడు నీకు అనేక మాటలు తెలియజేస్తున్నాడు, కానీ వినగలిగే ఒక లేకపోతే అది వ్యర్థమైనదిగా మనం చూసుకోవచ్చు. వినాలన్న ఆశ ఉండాలి. దేవుని స్వరం వినాలన్న ఆశతో దేవా నాతో మాట్లాడండి అని మనము ఫస్ట్ మనల్ని మనం శుద్ధీకరించుకొని దేవుని సన్నిధిలోకి వెళ్ళినప్పుడు దేవుని స్వరం మనం వినగలుగుతాం. ఒక మ్యారేజ్ విషయంలో అయినా, జాబ్ విషయంలో అయినా, సంతానం విషయంలో అయినా, ఇంకా ఎలాంటి విషయాల్లోనైనా కానీ దేవుని పాదాల సన్నిధిలో మనం ఉన్నప్పుడు దేవుడే చూసుకుంటాడు. అంటే మనం పరిశుద్ధిగా ఉన్నప్పుడు, మనం లాస్ట్ టైం చెప్పుకున్నాం కదా యోసేపు లైఫ్ని, ఆయన పరిశుద్ధతను మనం చూసుకున్నాము. దేవుడు తన తల్లిదండ్రులు ఊహించిన దానికంటే, తను ఊహించిన దానికంటే అత్యున్నతమైన సింహాసనం మీద తనను ఎక్కించినట్టుగా మనము చూస్తాం. అంటే తను మన ఊహలకు మించిన కార్యాలు దేవుడు చేస్తాడు. ఎప్పుడంటే నేను పరిశుద్ధులుగా ఉన్నప్పుడు, నేను దేవునికి అంగీకారమైన జీవితము జీవించినప్పుడు. ఇప్పుడు మనం ఏమనుకుంటున్నాం? దేవుని స్వరము వినాలి. నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, నా జీవితంలో ఈ ఆర్థిక సమస్య ఉన్నది, ఈ అనారోగ్య సమస్య ఉన్నది, నేను ఏం చేయాలి ఇప్పుడు అని మనం అనుకుంటున్నాం అనుకో. మొదటగా మనం నార్మల్గా మనం లోకస్తులుగా మనం ఏమేమో చేస్తాం కావచ్చు, కానీ ఒక ఆత్మీయులుగా మనం మొదటగా చేయాల్సింది ఏంటి? ప్రార్థన చేసినప్పుడు మనకు దేవుని స్వరం వినబడాలంటే మనం చేయాల్సింది ఏంటి? మనము దేవునికి ఇష్టకరంగా మొదటగా జీవించాలి. ఒకవేళ దేవునికి ఆయాసకరమైన క్రియలు మన జీవితంలో ఉన్నాయని మనకు తెలిసినప్పుడు దేవా ఈ బలహీనత నుంచి నాకు దూరం చేయని దేవుని ప్రార్థించాలి. అలాగే మనం ఏం చేస్తాము? ప్రార్థిస్తాము, మళ్ళీ అదే తప్పు చేస్తాం, ప్రార్థిస్తాము, మళ్ళీ అదే తప్పు చేస్తాం. అయితే ఇక్కడ అదే పదే ఒక తప్పు మనము చేస్తున్నామంటే మనకు నిజంగా ఆ తప్పును విడిచిపెట్టాలని లేదు, మనకు నిజంగా ఆ అబద్ధాలను విడిచిపెట్టాలని లేదు, మనకు నిజంగా ఆ యొక్క వ్యర్థమైన సినిమాలు కావచ్చు, సీరియల్ కావచ్చు, వ్యర్థమైనది ఏదైనా కానీ విడిచిపెట్టాలన్న ఆశ నిజంగా లేదు. నిజమైన ఆశ ఉంటే నిజంగా మనము అది దూరం చేసుకోగలుగుతాం. కాబట్టి మన ఆశ, మనము ఒక పాపాన్ని ప్రేమించినంత కాలం దాన్ని విడిచిపెట్టలేము. అసహించుకుంటామో అప్పుడే విడిచిపెట్టగలం. సో విడిచిపెట్టాలి అంటే మనం ఇంకా దానిపైన ఆశ కలిగి ఉన్నాం, ప్రేమ కలిగి ఉన్నాం అనేది చూసుకోవాలి. సో మన బలహీనతను మనము విడిచిపెట్టాలంటే దాన్ని మనము ద్వేషించి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుని మనకు దాని నుంచి విడుదల ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈ రోజు నుంచి మనం ఏదైనా ప్రాబ్లం ఉన్నా మనం వెళ్తున్నప్పుడు మనకు ఒక ఏదైనా క్వశ్చన్కి మనకు ఆన్సర్ మన జీవితంలో కావాలని అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే మొదటగా మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి. నాలో ఏమైనా తప్పులు ఉన్నాయా, నాలో ఉన్న వ్యర్థత ఉన్నదా, నాలో ఏమైనా దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉన్నాయని చూసుకొని సరి చేసుకొని ముందుకెళ్ళినట్లయితే దేవుడు తన స్వరాన్ని మనకు వినిపిస్తాడు. దేవుని వాక్యమే స్పష్టం చేస్తుంది కదా, నా గొర్రెలు నా స్వరం విను, నా బిడ్డ నా స్వరాన్ని వింటారు. మనం వినట్లేదంటే ఎక్కడో దేవునికి ఆయాసకరంగా మనము జీవిస్తున్నామని అర్థం. సో కాబట్టి మనం దాని నుంచి ఏదైనా వ్యతిరేకమైన ఉంటే దాన్ని విడిచిపెట్టి దేవునికి చిత్తంలో మనం ముందు కొనసాగే వారిగా దేవుని సన్నిధిలో మనల్ని మనము సరిచేసుకుని ముందు కొనసాగే వారిలాగా ఉండాలనేది ఈ వాక్య భాగం యొక్క ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఈ మాటలు మన జీవితం ఫలించును గాక. ఆమేన్.